హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా క్లీనింగ్తోనే మొదలు పెట్టాను. సో ఒకటి చెప్పాలి అంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఖచ్చితంగా క్లీనింగ్వే ఎక్కువ ఇష్టపడతారన్నమాట. క్లీనింగ్ వ్లాగ్స్కే బాగా మంది లైక్ చేస్తారు. సో ఇప్పటి నుండి ఏదైనా క్లీనింగ్ వ్లాగ్సే పెడదాం అనుకుంటున్నాను. సో రెగ్యులర్ వ్లాగ్స్తో పాటు అందులో సగం క్లీనింగ్ అండ్ నేనేం చేస్తున్నాను అన్నది అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో మొత్తం వరకు చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలామంది చూసేవాళ్ళు లైక్ చేయడం లేదు. సో అది వాళ్ళ ఇష్టము. అంటే మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. సో అంటే ఎందుకంటే పోస్ట్ చేయడం అంత మంచిది కాదు. సో అండ్ చెప్పడం మా బాధ్యత అంతే. సో ఇష్టం ఉన్న వాళ్ళు చేయండి, లేకపోతే డిస్లైక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఎట్లాగో నచ్చిన వాళ్ళు అయితే చేస్తారు కదా. సో అదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నైట్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం. నెక్స్ట్ డేకి ఇంకా ఎప్పుడైనా చేసుకోవాలంటే మార్నింగ్ తక్కువ చేశాను అనమాట. ఈ నైట్ టైంలోనే క్లీన్ చేస్తాను. పిల్లలు పడుకోక ముందే క్లీన్ చేసేసుకొని చేసుకుంటాను అన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా లేవరు కదా తొందరగా అని చెప్పేసి అందుకే నేను నైటే క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇది వచ్చేసి నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను కదా. సో అండ్ క్లీనింగ్ వర్క్ అయిపోయింది. నైట్ ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఈరోజు. ఇది ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నా. అంటే హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పిల్లలకి కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో బాగుంటుంది. నెయ్యి వేసాను, ఆయిల్ అయితే వేయలేదు, నెయ్యి వేసి ఇచ్చాను. తర్వాత ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే హియరింగ్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టిన. సో ఎట్లా వచ్చింది ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఓపెన్ చేసేవాళ్ళకి డైరెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎట్లా ఉందో చెప్తా. అండ్ ఇది మీకు నాకు యూజ్ఫుల్గా అనిపిస్తే అండ్ నేను షేర్ చేస్తాను. మీరు కూడా కొనుక్కోవాలని చెప్పేసి. ఏది లేకపోతే నాకు అంత మంచిగా అనిపించకపోతే నేను రిటర్న్ పెట్టేస్తా. సో మీకు కూడా వద్దని చెప్తాను. బాగుంటే మాత్రం ఖచ్చితంగా మన ఆడవాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా ఓకే, బాగానే వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైజే, మరీ ఎక్కువ అంత కాస్ట్ ఏం కాదు. కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతవరకు మీరు చెప్తారో. ఒక్క నిమిషం. ఓకే, బాగానే ఉంది. ఈ స్టెప్స్ దగ్గర నుంచి చూపిస్తా. మనం ఇలా పెట్టుకోవాలన్నా ఇలా వీటిలో బాక్సెస్ ఇచ్చారన్నమాట. సో కనిపిస్తుందా? సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఆప్షన్ మొత్తం కంటే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. సీరియస్లీ బాగుంది. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి ఇది రావడం గ్రేట్ అనిపిస్తుంది. ఇన్ని డేస్ అసలు నేను చూడలేదన్నమాట. ఒక వీడియోలో చూసాను. సో మనం కూడా ఎందుకు తీసుకోవద్దులే అని చెప్పేసి తీసుకున్నా. కానీ ఇన్ని డేస్ ముందుగానే చూస్తుంటే అసలు ఆ డబ్బాలో ఈ డబ్బాలో పెట్టాల్సిన అవసరం లేకుండే అన్నమాట. సో నేను కూడా అన్ని డబ్బాలు పెట్టేసుకున్నాను అనమాట హియర్ టాప్స్. బట్ ఈ డబ్బాలు అయితే నాకైతే మస్తు హెల్ప్ అనిపించింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా తీసుకోండి. ఆల్వేస్ మ్యాక్సిమం అయితే మన లేడీస్ అందరికీ కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి బాక్స్లు అయితే కంపల్సరీ అవసరం. ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాము. ఎన్ని డబ్బాలు ఉన్నా కూడా మనకి తక్కువే అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఆ డబ్బాలు ఈ డబ్బాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ఒక డబ్బాలు 2 డబ్బాలు కొనుక్కున్నాం అనుకో, ఎన్ని హియర్ టాప్స్ అయినా ఎన్ని నార్మల్గా చైన్స్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి చైన్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. సో దీని కాస్ట్ చెప్పాలంటే ఓన్లీ 140 రూపీస్ అన్నమాట. అంతే. నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి హియర్ రింగ్ బాక్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా అన్ని హియర్ రింగ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టేసిన. ఇట్లా పెట్టేసిన తర్వాత ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క ఇయర్ పేర్ అయితే పెట్టుకుంటున్నాను.
సో మనం ఇట్లా ఒక్క డబ్బాలో 2 ఇయర్ టాప్స్ పడతాయి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా ఇట్లా తీసేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత అదే బాక్స్ తీసి ఆ డబ్బాలోనే పెట్టేసుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం వరకు మనకి ఒక 36-37 ఇయర్ టాప్ స్పేస్ పడతాయి అన్నమాట. అంటే ఎన్ని ఇయర్ టాప్స్ మీరే కౌంట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఎవరైనా కొనుక్కోండి. ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైజే. మనకి ఇది 200, 300, 400 అయితే కాదు. నార్మల్గా అయితే మనకి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ 140 రూపీస్కే ఉంది. ఇది నేను మీషోలో తీసుకున్న. ఇయర్ రింగ్ బాక్స్ సర్చ్ చేసినా కూడా వస్తుంది. సో అంటే చాలా వస్తాయి. అందులో కొన్ని బాగుంటాయి. అందులో మనం చూసి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని బాగోవు, ఇంకొన్ని బాగుంటాయి అన్నమాట. సో అట్లా ఇదే లింక్ కావాలంటే ఇస్తాను. సో ఇదే బాక్స్ ఇంకా వెరైటీగా కూడా అంటే మనకి బాగా కూడా రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఇదే కొనుక్కోండి ఇట్లాంటిదే మీరు చెప్పారని నేను కొనుక్కున్నాం బాగా రాలేదనకండి. సో మీకు ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసిండ్రు అనుకో మీకు సీదా మీషోలోకి వెళ్ళిపోతుంది. బాగుంది, చాలా నచ్చింది నాకైతే. నేను మెయిన్ ఇయర్ టాప్స్ అన్నీ కూడా అంటే నేను ఎక్కువ వాడేటివన్నీ కూడా పెట్టుకున్నా, అవసరం లేనివన్నీ కూడా తీసేసాను అన్నమాట. మొత్తానికైతే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మన లేడీస్ కాలేజ్ వెళ్ళే వాళ్ళ పిల్లలకైతే మస్తు యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు హ్యాంగింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, చిన్నవి పెట్టుకోవడానికి అయితే మస్తు ఉంటాయి. వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. న్యూ పెళ్లి కూతుర్స్కి కూడా బాగుంటుంది అనమాట. మస్తు ఇయర్ టాప్స్ కొనుక్కుంటాం కదా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, అలాంటప్పుడు పడేయకుండా అందరికీ కూడా చాలా బాగుంటుంది, బాగా హెల్ప్ఫుల్ అనమాట. సో కొనుక్కోండి ఖచ్చితంగా, రీజనబుల్ ప్రైజే. ఆల్రెడీ నేను షార్ట్ కూడా పోస్ట్ చేసిన, షార్ట్స్ చూసే వాళ్ళైతే చూసారు. సో లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నా, కొంచెం షార్ట్స్ని కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో అవి కూడా సపోర్ట్ చేయండి, చూడండి, లైక్స్ చేయండి. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వరకు నేను చేసేంత వరకు అయితే అంటే నాకు చేయాలనిపించింది, అలాగే నేను చేయగలిగే వీడియోస్ అయితే చేస్తాను. అండ్ టిప్స్ వీడియోస్ కూడా మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేయడానికైతే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అండ్ అక్కడ పెట్టేసిన తర్వాత అన్నీ కూడా సర్దేసుకున్నాను, నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఈజీగా దొరకడానికి. అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. అంటే కొంచెం సూప్ లాగానే, ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. సో నేను ఎట్లా చేసుకున్నా అనేది అయితే షేర్ చేస్తాను. చాలా వీడియోస్లో షార్ట్లో చాలా షేర్ చేస్తాను చికెన్. నేను చాలా వీడియోస్ చూసాను, చాలామంది చాలా రకాలుగా చికెన్ని చేస్తారు కదా. సో ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనకు వచ్చిన స్టైల్లో మనం చేస్తాం. అంటే కొందరు అనుకుంటారు, అరే ఎన్నిసార్లు చికెన్ వీడియోస్ చేస్తారు అని చెప్పేసి. అంటే మీకు రాదని చూపించడం కాదు ఇక్కడ. సో మనం ఎన్ని టైమ్స్ ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది మాత్రమే చూపిస్తాము. ఎందుకంటే కొందరు ఉంటారు, అరే ఎన్నిసార్లు చికెన్ చేసుకుంటారు, ఎన్నిసార్లు షార్ట్ వీడియోస్, అట్లా కాదు. ఒక్కో టైప్ ఒక్కొక్కలాగా చేస్తాం కాబట్టి సో ఆ విధానాన్ని మాత్రమే షేర్ చేసుకుంటాము. సో ఖచ్చితంగా అందరు అనుకుంటున్నా, నేనైతే అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం. అండ్ ఈరోజు ఎట్లా చేసుకున్నా అయితే చెప్తా. ముందుగా చికెన్ కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్గా వేసేసి అందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి ఒక 10 నిమిషాలు మనము చికెన్కి ఉప్పు కారం పట్టించినాం అనుకో, మనము నార్మల్గా వాటర్గా చేసుకున్నా కానీ ఫ్రైగా చేసుకున్నా కానీ ఆ ఉప్పు కారం అనేది మంచిగా చికెన్ పీసెస్కి పడతాయి. మనము ఉప్పు కారం కలపకుండా డైరెక్ట్ వేసి చేసామనుకో అది అంత టేస్ట్గా రాదన్నమాట. మనం ఇట్లా చేస్తేనే బాగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. నేనైతే మ్యాక్సిమం ఉప్పు కారం కలిపి ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయితే పెట్టిన తర్వాతే చేస్తానన్నమాట. ఏదైనా బిజీలో ఉన్నప్పుడు తప్ప ఖచ్చితంగా నేను పక్కన పెట్టేస్తాను అన్నమాట కలిపేసి. ఇంకా తర్వాత ఇంకా ఆనియన్స్ అండ్ కొత్తిమీర, వెల్లుల్లిపాయలు వేసేసి ఆయిల్ సరిపడంత వేసేసుకొని ఇంకా చికెన్ కూడా వేసేసి అందులో పైనుండి కొంచెం ధనియా పౌడరు అలాగే చికెన్ మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఆ తిన్న ఫ్లేవర్ అనిపిస్తుంది, వేయకున్నా కూడా పర్లేదు. కాకపోతే ఇంకా మనకి మంచి టేస్ట్ రావాలంటే వేసుకోవాలి అంతే. ఇలా వేసుకొని సిమ్లో పెట్టి ఖచ్చితంగా 15 మినిట్స్ ఉడికినే ఇవ్వాలి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి తొందర అయిపోతుంది లేదు అంటే బాయిలర్ కర్రీ అంటే బాయిలర్ కూర అంటారు కదా, సో అది ఉడికిపోతుంది అనుకుంటారు. కాకపోతే ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాతే మనము అన్ని ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. చాలాసేపు ఉడికించుకోవాలి. అండ్ తర్వాత కొంచెం చెక్క, ఒక 2-3 స్పూన్లు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ ఉడకపెట్టి కొన్ని వాటర్ వేసాను. కొన్ని వాటర్ వేసేసి ఇంకొక 10 మినిట్స్ మంచిగా ఉడకబెట్టిన ఆ తర్వాత ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. సో
ఇదన్నమాట నైట్ టు మార్నింగ్ రొటీన్. సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్ కావాలో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.